రేడియేషన్ నుంచి కాపాడుతుంది. రెండోది మనం ఎప్పుడెప్పుడైతే నీళ్లు తాగుతామో ఆ నీళ్ళ బాటిల్కి, మీ బాటిల్ ఏదైనా కావచ్చు, మీరు తాగేది ఏదైనా కావచ్చు, ఆ బాటిల్కి ఇలాంటి బ్యాండింగ్ ఇచ్చుకోవడం వల్ల దానికి కూడా బ్యాండింగ్ వస్తుంది. ఎందుకంటే మనం బ్యాండింగ్ తాగుతుంది. ఇప్పుడు తాగుతాం, మన పిల్లలు నేను తాగుతున్నాము, మొగాళ్ళకి వస్తుంది. మినరల్ వాటర్లో మినరల్ పోతాయి వాటర్. నేను బ్యాండింగ్ తాగినట్టు ఏం తాగలేదు. సేమ్ అటువంటి గుణాన్ని మీ నీళ్ళని తెప్పించే బాధ్యత. సో ఎప్పుడెప్పుడైతే మీరు నీళ్ళు తాగుతారో ఆ నీళ్ళ బాటిల్కి బిర్యానీ తాగేసి ఆ నీళ్ళు తాగడం వల్ల జీర్ణాశయం మెరుగుతుంది. సో అప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ బాడీకి వస్తుంది. సో వాటర్తో మ్యాగ్నెటిక్ ఎనర్జీ చూద్దాం. ఒకసారి రండి సరే రండి, ఎట్లా తెలుసుకోవడానికి వచ్చేది కదా. ఇప్పుడు సార్ మీకు కూడా డెమో చేద్దాం వాటర్తో. ఈ వాటర్ ఏ విధంగా పనిచేస్తుంది ఇప్పుడు నేనేం చేస్తానంటే సార్ని పైకి మొత్తం బాగా యూజ్ చేసి కిందకి నెట్టాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏం చూస్తారంటే సార్ కాలు బ్యాలెన్స్గా ఉంటున్నాయా, పట్టు తగ్గిపోయి పెద్దగా అవుతుందా చూడాలి. సో నేను ఇప్పుడు ఎటువంటి పైకి అంటారు మీరు ఆపడానికి ట్రై చేయండి. నా పొజిషన్ చూసుకోండి, సార్ పొజిషన్ చూడండి. కాలు నెగ్గుతున్నాయా లేదా చూడండి. 1 2 3 4 కదా తెలియకుండానే కాలు అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏం చెప్తున్నా పట్టు కోల్పోతుంది. ఇప్పుడు నేను నార్మల్ నీళ్ళు తాగించిన నార్మల్ నీళ్ళు తాగించి కూడా చేతులు పంప్ చేయించాను. అలా అడుగుతాను నేను నా పొజిషన్ చేంజ్ చేయలేదు. అర్థమన్నా పట్టు కోల్పోతాడు, బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. మనిషికి తన శరీరంలో ఉన్న కండరాల మీద పట్టు రాలేదు. అది రావాలంటే రక్తం పట్టు తిరగాలి. ఇప్పుడు మా వాళ్ళు నేను ఆ పోషన్ కదలలే కలిసి అట్లే నాటినైజ్ వాటర్ అవే నీళ్ళు ఇలాగ వ్యక్తిగత అవే నీళ్ళు. నీళ్ళు మారినాయండి, నాటినైజ్ వాటర్ అయింది. ఇంచు కూడా కదలేదు మనిషి. తన బ్యాలెన్స్ అనేది అవుట్ కూడా కాదు. ఏం జరిగింది? రక్త ప్రసరణ పర్ఫెక్ట్గా జరిగింది. కాబట్టి నేను ఇక్కడ బరువు వేస్తున్నాను అంటే మొత్తం శరీరం దీని కంట్రోల్లో ఉంది. ఈ బ్రెయిన్ యొక్క కంట్రోల్ ఉంది కాబట్టి పాదం ప్రొటెక్ట్ కూడా పైకి లేదు. నేను ఆ పొజిషన్ చేంజ్ చేసి ఏంటంటే ఆ ఎందుకంటే సో మొబైల్ రేడియేషన్ మనకి కావాలి. మీకు ఎక్కడ